22వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ ఫాతిమా సేవలు చిరస్మరణీయమని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఫాతిమా 11వ వర్ధంతిని ఆమె కుటుంబ సభ్యులు సోమవారం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మారేజుపేటలోని ఫాతిమా స్వగృహం వద్ద ఆమె 11వ వర్ధంతిని రేపల్లి సుబాని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ఫాతిమా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కౌన్సిలర్గా ఈ ప్రాంత ప్రజలకు ఆమె చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి ఏటా ఆమె పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆమె భర్త రేపల్లి సుబాని సేవలను అభినందించారు. పారిశుద్ధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో రిహానా, నందియా, రావిచిన్ని, కోగంటి రోహిత్, మొహమ్మద్ కుద్దూస్, ఈదర పూర్ణచంద్, సాయిబాబు, మంగమూరి యుగంధర్, టి హరిప్రసాద్, కేసన్ కోటేశ్వరరావు, వి రాఘవరావు, శరత్చంద్ర, శ్రీనివాసరావు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ సోదరి స్వర్గీయ ఫాతిమా గారి 11వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల అభిమానులందరి సమక్షంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. తను గతించి 11 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం మనతోనే ఉన్నట్టుగా ఆ ఫాతిమా భర్త రేపల్లి సుబాని గారు ఆమెను సజీవంగా మనలో ఉంచినందుకు ఆయనకి ప్రత్యేకంగా అందరి తరఫున అభినందనలు ఇస్తారు. ఎందుకంటే ఈ రోజుల్లో చనిపోయిన తర్వాత వారం 10 రోజులకే నెలకే మర్చిపోయి మిగతా కార్యక్రమాలు చేసుకునే పరిస్థితిలో చిన్న వయసులో తను సుబానితో దూరమైన వేరే వ్యక్తితో ఎక్కడ కూడా మళ్ళీ లేకుండా తన స్మృతిలోనే సేవా కార్యక్రమాలు చేయటం, ఈరోజు తన వర్ధంతి సందర్భంగా ఎవరైతే మున్సిపల్ శానిటరీ వర్కర్స్ ఉన్నారో అందరూ కూడా వస్త్రదానం, అన్నదానం చేసే కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా 11 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా ఫాతిమా జయంతికి, వర్ధంతికి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తనని మనలో సజీవంగా ఉంచినందుకు, ఎందుకంటే ప్రజాప్రతినిధిగా అనేక సేవా కార్యక్రమాలు 22వ వార్డులో మంచి పేరు తెచ్చుకున్న ఫాతిమా చిన్న వయసులోనే మనందరికి దూరం అవటం చాలా బాధాకరం. ఏదేమైనా తన పేరు మీద చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు తనను మనలో సజీవంగా ఉంచడానికి చేస్తున్న ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఆమె ఎక్కడున్నా కానీ ఆమె ఆత్మశాంతిగా ఉండాలి. కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు తనని ఉన్నంతకాలం కూడా సజీవంగా ఉంచే కార్యక్రమాన్ని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దివంగత 22వ వార్డు కౌన్సిలర్ షేక్ ఫాతిమా గారి 11వ వర్ధంతి సందర్భంగా వారి స్వగ్రామం వద్ద వారి భర్త రేపల్లి సుబాని గారి ఆధ్వర్యంలో వర్ధంతి జరుపుకుంటున్నాము. ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం రేపల్లి సుబాని భార్య పేరు మీద పేద ప్రజలకి వస్త్రధారణ, అలాగే పేద ప్రజలకు అన్నదానం చేయటం అనావైతీగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నారు. ఎంతో చిన్న వయసులో కౌన్సిలర్గా 22వ వార్డులో ఎన్నిక కాబడటం, అకాల మరణం చెందటం వాళ్ళ కుటుంబానికి కానివ్వండి, వార్డు ప్రజలకు కానివ్వండి ఎంతో బాధాకరమైన విషయం. మరి ఆమె జ్ఞాపకార్థం క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఆ భర్త రేపల్లి సుబాని ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కానివ్వండి, పేద ప్రజలకు బట్టల పంపిణీ కార్యక్రమం కానివ్వండి ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఆమె పవిత్ర ఆత్మశాంతి కలగాలని చెప్పి ఈ సందర్భంగా